డాక్టర్ రవీంద్ర పేదవారికి వైద్యం చేసి ₹1 తీసుకుంటాడు. 1985లో రవీంద్ర ఎంబీబీఎస్ పూర్తి చేసి వారి తల్లిదండ్రులకు చెప్పాడు. నేను మహారాష్ట్రలో బాగా వెనకబడిన మేల్ఘాట్లో బైరాగల్ అనే విలేజ్ వారికి వైద్యం చేస్తా అని చెప్పి వెళ్ళాడు. సోనోగ్రఫీ లేకుండా ప్రెగ్నెంట్ లేడీస్ కి డెలివరీ చేయటం, డయేరియాకి వైద్యం, ఎక్స్రే లేకుండా న్యూమోనియాకి వైద్యం చేయటం ఇలాంటివి 6 నెలలు తన ప్రొఫెసర్ జుజు దగ్గర నేర్చుకుని ఈ గ్రామానికి వెళ్ళాడు. అక్కడికి బస్సులు లేవు. 40 కిలోమీటర్లు నడిచి వెళ్లి ఒక గుడిసె వేసుకుని అక్కడ రోగులకు వైద్యం చేశాడు. తనకు ఒక తోడు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. 40 కిలోమీటర్లు నడవాలి, పెళ్లికి ₹5, 400 నెల జీతం అని. 1991లో డాక్టర్ స్మితా రవీంద్రాని పెళ్లి చేసుకుంది. ఆమె భార్యకి డెలివరీ ఆయనే చేశాడు. సంవత్సరంలో 4 నెలలే పనులుంటాయి అక్కడ. ఆహారం, డబ్బు కొరత, సరిగా దుస్తులు కూడా వాళ్ళు వేసుకోరు. అందుకే న్యూమోనియా లాంటి వ్యాధులు వస్తున్నాయని రవీంద్ర తన స్నేహితుడైన వ్యవసాయ సైంటిస్ట్ తో కలిసి అక్కడ నేల మీద పండే విత్తనాలను ప్రయోగాలు చేసి చల్లి వ్యవసాయం చేసి వారికి చూపించాడు. వాళ్ళు చేశారు. 300 కుటుంబాలుండే ఆ గ్రామం ఇప్పుడు పక్క ఊర్లని పోషిస్తుంది. రవీంద్రకి 2 కొడుకులు. ఒకతను రైతు, ఇంకో అతన్ని జనరల్ సర్జన్ చేశాడు. మహారాష్ట్ర ప్రభుత్వం మంత్రి. ఊరికి రోడ్లు వేపించేలా రవీంద్ర చేశాడు. మన స్కూళ్లలో, ఇళ్లలో ఇలాంటి వారి గురించి చెప్తే ముందు తరాలను నడిపించే వ్యక్తులు వస్తారు.